హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి మన గోల్కొండ కోట. ఇది హైదరాబాద్లో ఉందని అందరికీ తెలుసండి. కానీ ఎవరు విజిట్ చేయలేదో వాళ్ళు తప్పక విజిట్ చేయండి. ఎవరైతే విజిట్ చేయలేదో వాళ్ళకి నా వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. చాలా లేట్ ఎందుకు, ఇక వెళ్ళిపోదాం మనం వీడియోలోకి. మనం ఈ ఆటోలో కానీ బైక్లో కానీ బస్సెస్ కూడా ఉన్నాయి అనుకుంటున్నాను. మేమైతే బైక్లో వెళ్ళిపోయినాము. ఆ రోజు చాలా రష్ ఉండే అండి. బోనాలు నెక్స్ట్ డే. అక్కడ ఎంట్రన్స్లో మనకి చెకింగ్ ఉంటుందండి, కాబట్టి మీరు స్నాక్స్ కొంచెం లైట్గా తీసుకెళ్ళవచ్చు. వాటర్ బాటిల్ తప్పగా తీసుకెళ్ళండి. ముందుగా అయితే మేమైతే కిందే కొంచెం స్నాక్స్ తినేసాం. ఆకలిగా అవుతుండే, 1-2:30 అలా అవుతుండే. పైన మనకి ఏమీ దొరకవండి. వాటర్ బాటిల్ కూడా మనం క్యారీ చేసుకోవాల్సిందే కంపల్సరీ. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా, మనం చాలా మెట్లు ఎక్కేది ఉంటుంది కాబట్టి మనం కొంచెం ఫుడ్ బాగా తింటేనే మనకి ఎనర్జీ కాబట్టి వస్తుంది ఎక్కడానికి. ఎంట్రన్స్లో కొంచెం చెకింగ్ ఉంటుందండి. ఇదే ఎంట్రన్స్. మనం ఇలా లోపలికి వెళ్ళిపోవాలి. మనకి ఎంట్రన్స్ దాటినాక టికెట్ కౌంటర్ వస్తుంది. అక్కడ మనం టికెట్ తీసుకోవాలి. చూడండి, టికెట్ కౌంటర్. మనకి టికెట్ ఒక పేరు వచ్చేసి 25 రూపీస్ అండి. చిల్డ్రన్స్కి ఎంత ఉందండి, నేను సరిగ్గా చూడలేదు. నేనైతే టికెట్ తీసేసుకున్నాను. ఇక వెళ్ళిపోదాం మనం లోపలి. ఇదే ఎంట్రన్స్. చూడండి ఎంత పెద్ద పెద్ద గోడలు అప్పట్లో. ఇదే ఎంట్రన్స్ అండి. ఇక్కడ ఈ ఎంట్రన్స్ లోపల చప్పట్లు కొడితే పైన వినిపిస్తుందని చెప్తున్నారాడ. నేను చాలా రోజులైందండి వెళ్ళక, ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను. చూడండి ఎంత బాగుందో. ఇదే ఎంట్రన్స్. ఇలా లోపలికి వెళ్ళి వచ్చేయాలి మనం. ఆ రోజు వెదర్ కూడా చాలా బాగుండే, చల్లగా, కొంచెం ఎండగా. ఇది వచ్చేసి మన వెపన్స్, అవి రాజుల కాలంలో ఇక్కడ దాచేవని చెప్తున్నారు. ఈ పెద్ద పెద్ద కోటలు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. కోటలు వచ్చేసి మనం ఇలా బయలుదేరిపోవాలి లోపలికి. నాకు ఆడ పువ్వు కనిపించిందండి, చాలా బాగా అనిపించింది, కానీ నేను తెంపలేదు. ఇలా లోపలికి చూడండి ఎంత పెద్ద పెద్ద కోటలో. ఇక్కడ షూటింగ్స్ కూడా బాగానే జరిగినాయి. మనకి వెళ్తా చూస్తూ ఉంటే తెలుస్తాయి. ఇక్కడ పోకిరి షూటింగ్స్, ఇంకా మన రామదాసుది అయితే చెప్పేదే లేదు. మన రామదాసు కోట కూడా నేను చూపిస్తాను మీకు వీడియోలో. ఎండ్ వరకు చూడండి నా వీడియోని స్కిప్ చేయకుండా. ఇది రాణి గారి మహల్ అనుకుంటా. అవునండి, ఇది రాణి గారి మహలే. చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో కోటలు. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద కోటలే, పెద్ద పెద్ద గోడలే. సూపర్ పార్క్. ఇక్కడైతే ఫోటోషూట్కి అయితే చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ ఫోటోషూట్ చేసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు. బాగా చాలా బాగుంది. మన రాణిగారి మహల్ చూద్దాం. ఇదే అండి మన రాణిగారి మహల్. అప్పట్లో రాణిగారు ఇక్కడ నివాసించేవారు. వాళ్ళ చెలికత్తెలు బయటికి వచ్చాక చూడండి, ఇక్కడ మన వాటర్ ఫాల్, ఇంకా కుందేలు, ఏమేమో సంథింగ్ ఉండేదంట అప్పుడులో.
ఇక్కడ వాటర్ ఫాల్ చూడండి, వాటర్ మౌంటైన్. మనం ఇక్కడ ఫోటోలు కూడా తీసుకోవచ్చు. చూడండి ఎంత పెద్ద పెద్ద వాల్స్ ఉన్నాయో. అప్పట్లో వేరే దేశపు రాజులు యుద్ధానికి రాకుండా ఇలా పెద్ద పెద్ద గోడలు ఉండేవి అట. ఇదైతే మనకి పర్ఫెక్ట్ ప్లేస్ అండి ఫోటోలు దిగడానికి. మనకి చాలా బాగా ఇక్కడ నుంచి ఫోటోలు దిగితే పై వరకు కోట మొత్తం కనపడుతుంది. చూడండి ఎంత బాగున్నాయో. పిల్లలు చూడండి అక్కడ పైన ఫోటోలు స్టార్ట్ అయిపోయినాయి. ఆడ ఎక్కడ చూసినా ఫోటోలు. నేను మానుతానా, నేను కూడా ఫోటోలు దిగేసా. ఇక మెట్లు స్టార్ట్ అవ్వింది, మెట్లు ఎక్కాలి మనం పైన. చాలా పెద్ద పెద్ద మెట్లు ఉంటాయండి, కొంచెం బ్రేక్ తీసుకుంటా ఎక్కాలి. కానీ మనం పైకి వెళ్తే మనకి కోట చాలా బాగా కనిపిస్తుంది. ఎలా మనం పైకి వెళ్తూ ఉంటామో అలా మనకి వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. చూడండి ఈ మెట్లు కూడా చాలా పెద్ద పెద్దగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఎక్కాలి, పిల్లలు కానీ పెద్దలు కానీ. చూడండి మన ఓల్డ్ సిటీ కనిపిస్తుంది మొత్తం పైనుంచి. వావ్, సూపర్. సగం దూరం వచ్చినట్టు మనము ఇంకా వెళ్ళాలి పైకి. పైన మన అమ్మవారి టెంపుల్ ఉంది, మన ఎల్లమ్మ, ఇంకా మాంకాళి టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ ఉన్నది పైన. ఇంకా మనం పైకి చూడండి అక్కడి వరకు నడవాల్సిందే. కొంచెం కొంచెం బ్రేక్ తీసుకుంటా నడవాలి, ఒకటేసారి నడవకుండా. మెట్లు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. కోటలు చూడండి ఎంత బాగున్నాయో, పైన కోటలు అప్పటి కాలంలో ఎలా కట్టారో. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది మన సిటీ. వావ్. ఇంకా నేను పైకి ఎక్కలేనండి, ఆ గోడల పైన అయితే ఎక్కలేదు. చాలామంది ఎక్కి తీస్తున్నారు. మన టెంపుల్ వచ్చేసింది, ఎల్లమ్మ టెంపుల్. నిన్ననే బోనాలు జరిగినాయి. అమ్మవారి దగ్గర వచ్చేసినాము మనము. కానీ ఆ రోజు నేను చాలా రష్ ఉంటుంది అనుకున్నాను, కానీ నార్మల్గా ఉంది, పర్లేదు. మనం వీడియో తీయగలిగిన నేను. నాకైతే అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగిందండి. ఇక్కడ ఎల్లమ్మ తల్లి ఉంది, ఇక్కడే వెలిసింది అని అంటున్నారు అమ్మవారు. చూడండి జనాలు ఎంతమంది, కానీ అందరూ దర్శనం కన్నా వీడియోలు ఫోటోలే బాగా తీసేటట్టున్నారు. కానీ మనకి అయ్యగారు కొంచెము అమ్మవారికి చూపియండి అంటే చూపించారు. చూడండి మన అమ్మవారిది దర్శనం చేసుకోండి. హారతి కూడా తీసుకోవచ్చు, మనం హారతి ఇస్తారు ఇప్పుడు. చలో హారతి తీసుకుందాం. చూడండి బండరాళ్ళ పైన, కొండల పైన ఎలా అమ్మవారిని చిత్రించారు. ఇక్కడ మహాకాళి అమ్మవారి టెంపుల్. పైకి వెళ్ళాలి ఇంకా కొంచెం.
ఇది వచ్చేసి మన మహాకాళి అమ్మవారి టెంపుల్. మన గుట్టలో, యాదగిరిగుట్టలో మన నరసింహస్వామి ఎలా ఉంటాడో రాళ్ళ మధ్యలో, ఈ అమ్మవారు కూడా అలాగే అనిపించింది నాకైతే. చలో, ఇక్కడ కూడా హారతి దొరికింది మనకి అమ్మవారిది, దర్శించుకుందాం. అక్కడ అయ్యగారులు కూడా మనకి చాలా సపోర్ట్ చేస్తారండి మనం వీడియో తీయడానికి. నాకు అది చాలా బాగా నచ్చింది. చాలా ఓపికతో, చాలా పేషెన్స్ తోటి ఉన్నారు అయ్యగారు వాళ్ళు. చూడండి ఎంత బాగా వచ్చిందో వీడియో. ఇక అక్కడి నుంచి మనం బయటికి వచ్చినాము. ఇక్కడ కొన్ని నేను సెల్ఫ్ వీడియో తీసుకున్నాను. నాకు చాలా బాగా అనిపించింది అక్కడ బయటికి వచ్చాక. ఇక్కడ మన పోతురాజులు, అలాగే మన నాగమయ్య పుట్ట ఉందనుకుంటానండి, కానీ చాలా మంచిగా ఉంది, చాలా బాగా అనిపించింది. పోతురాజులు ఇక్కడ పోతురాజు ఏమంటుంది, ఇలా మనం కిందికి గుడి టెంపుల్ దర్శనం అయిపోయాక కిందికి వచ్చేయాలి. ఇప్పుడు వచ్చే దారి కాకుండా మేము వేరే దారి వెళ్తున్నాము. దిగేటప్పుడు మీకు 2 సైడ్స్ వే చూపిద్దామని. ఇది వచ్చేసి మన వ్యూ చూడండి ఎంత బాగుందో పైనుంచి వ్యూ. ఇలా కింద మనం వేరే దారి నుంచి వెళ్తున్నామండి. మనం ఇప్పుడు వెళ్ళి చూడబోతున్నాం మన రామదాసుది, ఎక్కడ బంధించారో మన రామదాసుని, ఆ కోటని చూడబోతున్నాం మనం. వీడియోని స్కిప్ కాకుండా చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎలా వెళ్ళాలో. మనం వచ్చేటప్పుడు ఒక రూట్కి వచ్చాముగా, ఇప్పుడు వెళ్ళేటప్పుడు వేరే రూట్కి వెళ్తున్నాము కాబట్టి మీకు 2 వేస్ చూపిస్తున్నాను. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్. ఈ వే చూడండి, మెట్లు ఎలా ఉన్నాయో. ఆ వే చూసారుగా, ఈ వే చూడండి. పక్కన పెద్ద పెద్ద వాల్స్, మధ్యలో మెట్లు. ఇక్కడ చాలా షూటింగ్స్ అయ్యాను అనుకుంటున్నాను. ఇది మన రామదాసు కోట వెళ్ళే దారి అండి. ఇదేమో బాయో ఏమో నాకు అర్థం కాలేదు. ఈ దారి వచ్చేసి మనం వెళ్తున్నాము మన రామదాసుని బంధించిన కోట. కొంచెం బ్రేక్ తీసుకుంటా వెళ్ళండి. అప్పటికే చాలా ఎండ వచ్చేసింది, అందుకే నేను కొంచెం చెట్టు కింద కూర్చున్నాను అక్కడ కాసేపు. ఇంకా చలో వెళ్ళిపోదామండి మనం. చూడండి ఇదే ఎంట్రన్స్. ఇక్కడ మన రామదాసు కోట అండి. ఇది రామదాసుని బంధించిన జైలు అనుకుంటా. మనం చెప్తాము జైలు అక్కడ. చూడండి ఇదే మన రామదాసుని బంధించిన కోట. ఇదే పైన చూడండి, ఈ ద్వారానే, ఈ హోల్ ద్వారానే ఆయనకి ఫుడ్ వచ్చేది. ఐడియా ఉంది కదా మీకు, రామదాసు సినిమాలో చూసాం కదా మనము. చూడండి 3 హోల్స్ ఉన్నాయి పైన, 3 ద్వారాలు అన్నట్టు. ఆ పైకి వెళ్తే మన హనుమాన్ దర్శిస్తాడండి, హనుమంతుడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. చూడండి హనుమంతుడు. అక్కడ ఒక్కొక్క కాయిన్ అనేది మనం మొక్కుకొని అక్కడ ఒక కాయిన్ దేవుని దగ్గర అతికిస్తే మంచిదని అంటున్నారు. చూడండి ఎక్కడ చూసినా జై శ్రీరామ్ అని ఉంది. ఇది అఖండ దీపం అనుకుంటున్నాను.
చూడండి నేను సెల్ఫ్ వీడియో తీసేసుకుంటున్నాను. ఎంత పైన ఆ కింద నుంచి ఇంత పైకి రావాలి. ఇంకోండి ఆ పక్కన మెట్లున్నాయి. జాగ్రత్తగా రండి. ఎవరు వచ్చినా కానీ, పెద్దోళ్ళు కానీ, చిన్నవాళ్ళు కానీ కొంచెం జాగ్రత్తగా ఎక్కాలి, దిగాలి. బండలు అయితే చాలా స్మూత్గా జారుతున్నారండి. నేను 2 టైమ్స్ జారాను. ఇక మనం బయటికి వెళ్ళిపోతున్నామండి. మనం చూడండి ఒక్కసారి మన కోటని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.